నమస్తే మా లెట్స్ టాక్ స్కిన్ కేర్. మన ఫిజికల్ హెల్త్ ని మెంటల్ హెల్త్ ని ఎంతైతే మంచిగా చూసుకుంటామో సేమ్ అట్లనే స్కిన్ హెల్త్ ని కూడా సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఆగం లేకుండా సింపుల్ గా ఫేస్ ని ఇంకా బాడీని మంచిగా చూసుకోవడానికి నేను వాడుతున్న స్కిన్ కేర్ రొటీన్ మొత్తం చూపిస్తాను. మనకు కావాల్సింది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కాదు, ఒక మంచి రొటీన్. ఒకప్పుడు నా స్కిన్ కొంచెం ఇట్లా ఉంటుండే, రొటీన్ లేదు పాడలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఉంటుండే. మంచిగా స్కిన్ ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ స్టార్టెడ్ గ్లోయింగ్ బై బిట్. నా స్కిన్ టైప్ డ్రై టు నార్మల్ అంట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నా స్కిన్ ఊకే డ్రై అయిపోతూనే ఉంటుంది. కొన్నిసార్లు నార్మల్ స్కిన్ లాగా ఉంటుంది, మరీ ఆయిలీ స్వెటీ గ్రీజీ అయితే ఉండదు. సో ఇట్లా మన స్కిన్ టైప్ ని చూసుకొని ఫిగర్ అవుట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ మన స్కిన్ టైప్ ని బట్టి మనం ఏం ప్రొడక్ట్స్ వాడాలి అనేది తెలుస్తుంది. సో హియర్ ఆర్ ఆల్ ది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దట్ ఐ యూస్. ఫేస్ స్కిన్ కి ఇంకా బాడీ స్కిన్ కి మొత్తం ఇప్పుడు ఏమేమి వాడుతున్నానో చూద్దాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని ఇష్టం వచ్చినట్టు వాడితే నడవదు. ఒక రొటీన్, ఒక పాడు, ఒక పద్ధతి ఉండాలి. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మొత్తం ఒకసారి అర్థమయ్యేటట్టు చూద్దాం. ఇక్కడ మనకి ఫేస్ స్కిన్ కేర్ కోసం రెండు రొటీన్లు ఉన్నాయి. ఒకటి ఏఎం రొటీన్, ఇంకోటి పిఎం రొటీన్. ఏఎం రొటీన్ అంటే మార్నింగ్ చేయాల్సింది, పిఎం రొటీన్ అంటే రాత్రి చేయాల్సింది. స్కిన్ కేర్ రొటీన్ కాబట్టి రెండు ఐటమ్లు కవర్ చేద్దాం. ఒకటి ఫేస్ కేర్, ఇంకోటి బాడీ కేర్. లెట్స్ స్టార్ట్ విత్ స్కిన్ కేర్ ఫర్ ఫేస్. మన స్కిన్ కేర్ రొటీన్ లో మొత్తం 4 స్టెప్లు ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. క్లెన్జర్ అంటే బేసిక్ గా ఫేస్ వాష్. ఒక మంచి చెత్త చెదారం లేని ఫేస్ వాష్ ఒకటి తీసుకొని స్కిన్ ని డామేజ్ చేయకుండా మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక్కడ మన స్కిన్ టైప్ కి సెట్ అయ్యే ఫేస్ వాష్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనది డ్రై స్కిన్ అయ్యి ఉండి ఆయిలీ స్కిన్ కి సెట్ అయ్యే ఫేస్ వాష్ వాడితే ఆ ఫేస్ వాష్ మన ఫేస్ లో ఉన్న ఆయిల్ ని తీసేస్తుంది కాబట్టి మన స్కిన్ ఇంకెక్కువ డ్రై అవుతుంది. అండ్ వైస్ వర్సా. సో మన స్కిన్ టైప్ కి సెట్ అయ్యే ఫేస్ వాష్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నా దగ్గర ఈ 2 ఫేస్ వాష్లు ఉన్నాయి. ఒకటి సెరావే హైడ్రేటింగ్ క్లెన్జర్, ఇంకోటేమో సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్. రెండు నార్మల్ టు డ్రై స్కిన్ కి సెట్ అయ్యేవి. ఇప్పుడు 2 క్లెన్జర్లు ఆ 2 ఫేస్ వాష్లు ఎందుకు అంటే ఉట్టిగానే ఎట్లా 2 తీసుకున్నా. ఒక రోజు ఇది వాడతా, ఒక రోజు ఇది వాడతా. రెండు మంచివే, రెండిట్లలో చెత్త ఇంగ్రీడియంట్స్ ఉండవు. అండ్ దే ఆర్ బోత్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ డర్మాట్స్. సో బోత్ ఆర్ నైస్. ఇప్పుడు ఈ ఫేస్ వాష్ చేసేది ఎట్లా అంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఫేస్ మంచిగా వెట్ చేస్తాం. తర్వాత ఒక 1-2 పంప్స్ తీసుకొని ఫింగర్స్ కి లైట్ గా స్ప్రెడ్ చేసి సర్క్యులర్ మోషన్ లో మంచిగా మసాజ్ చేయాలి. అండ్ ఫోర్ హెడ్ కేమో మంచిగా ఇట్లా మసాజ్ చేసేసి ఫేస్ వాష్ చేసేస్తే సెట్. స్టెప్ 1.5 టోనర్. యాక్చువల్లీ ఇది ఆప్షనల్ స్టెప్, అందుకే 1.5 లో పెడుతున్నా. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫేస్ లో ఉండే చెత్తతో పాటు మన స్కిన్ ప్రొడ్యూస్ చేసే నాచురల్ ఆయిల్స్ కూడా పోతాయి కదా. సో వాటిని మనం సెట్ చేయాలి అండ్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేయాలి. దానికోసం సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఈ స్టెప్స్ కి పోవడానికంటే ముందు ఇది 1.5 ఆప్షనల్ స్టెప్ టోనర్. బేసిక్ ఇది రోజ్ వాటర్. ఒక 2-3 స్ప్రేలు ఇట్లా కొట్టేస్తే మన స్కిన్ లైట్ గా ఇట్లా ప్లంపీగా కొంచెం రెడీ టు సోక్ స్టఫ్ అన్నట్టు సెట్ అవుతుంది. సో ఫేస్ వాష్ చేసి టవల్ తోని మంచిగా ప్యాట్ చేసి డ్రై చేసిన తర్వాత ఒక 2-3 స్ప్రేలు ఈ రోజ్ వాటర్ కొడితే సెట్. టోనర్ స్ప్రే చేసిన తర్వాత ఒక 1 మినిట్ వదిలేసి దాన్ని కొంచెం ఎండనిచ్చి నెక్స్ట్ స్టెప్ కి పోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 2 సీరం. నేను ఈ యాక్సిస్ బై ది సీరం వాడతా. ఇది నైసినమైడ్ సీరం. బేసిక్ ఇది స్కిన్ మీద ఉండే డార్క్ స్పాట్స్ ని సెట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. స్కిన్ ని లైట్ గా బ్రైట్ చేస్తుంది. ఆల్సో ఫన్ ఫ్యాక్ట్, ఆల్సో ఈ యాక్సిస్ బై సీరం ఏదో కొరియన్ స్కిన్ కేర్ బ్రాండ్ అంట. సో ఇది ఎట్లా అప్లై చేస్తామంటే సేమ్ ఒక 1-2 పంప్స్ తీసుకొని ఇక్కడొకటి, 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 ఇక్కడొకటి ఒక 5 స్పాట్లు పెట్టి మంచిగా మసాజ్ చేసేస్తే సెట్. వన్స్ సీరం పెట్టిన తర్వాత ఒక 1-2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇది మొత్తం ఎండనియాలి. వన్స్ మన సీరం లైట్ గా డ్రై అయిపోయిన తర్వాత స్టెప్ 4 మాయిశ్చరైజర్. నెక్స్ట్ ఫేస్ కి మాయిశ్చరైజర్ పెట్టాలి. నేను ఫేస్ కి సెరావేది మాయిశ్చరైజర్ వాడుతున్నా. ఇది మంచిగా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్. ఆల్సో ఇది కూడా నాకు కావాల్సినట్టు నార్మల్ టు డ్రై స్కిన్ కి సెట్ అవుతుంది. దీంట్లో కూడా చెత్త ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. వన్స్ మాయిశ్చరైజింగ్ అయిపోయిన తర్వాత అండ్ స్టెప్ 5 సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ పెట్టుకోకపోతే వేరే ముందు చేసిన స్టెప్స్ అన్ని కూడా బేకారే. సన్ స్క్రీన్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు. మనం బయటికి పోయేది ఉన్నా ఇంట్లోనే ఉన్నా మార్నింగ్ మన ఫేస్ కేర్ రొటీన్ లో లాస్ట్ స్టెప్ సన్ స్క్రీన్ పడాల్సిందే. టు బి ఆనెస్ట్ బద్ధకంతో నేను కూడా బయట క్లౌడీనే ఉంది కదా, ఇంట్లోనే ఉంటున్నాం కదా, బయటికి పోవడం ఎందుకు అని చెప్పి నేను కూడా ఎక్కువ సార్లు పెట్టాను. బట్ ఇది పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇది సాలిజోవ్ అని సన్ స్క్రీన్ వాడుతున్నా. ఇది నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఒక డర్మాట్ సజెస్ట్ చేసి ఉండే. మన ఇండియా నుంచి ఒక 2-3 ట్యూబులు తెచ్చుకుని ఉండే, ఇంకా అవే నడుస్తున్నాయి. ఏ మంచి సన్ స్క్రీన్ వాడినా నడుస్తుంది. నేను కూడా పాత ఈ 2 ట్యూబ్లు అయిపోతే కొత్తది ఏదైనా వేరే బ్రాండ్ ఆర్డర్ చేద్దామని చూస్తున్నా. సో విత్ దాట్ మన ఫేస్ స్కిన్ కేర్ రొటీన్ ఇస్ డన్ అని అంటాను అనుకున్నావా? నో, మొత్తం ఫేస్ కి చేయాల్సిన అన్న అయిపోయినాయి. నెక్స్ట్ లిప్స్ కూడా గ్లో కావాలి కదా. సో లిప్ బామ్. నేను ఈ లనాజ్ ఈ లిప్ బామ్ వాడుతున్నా. నా దగ్గర ఒక 3-4 ఫ్లేవర్లు ఉన్నాయి. ఒకటి బాత్రూమ్ లో ఉంటుంది, ఒకటి బ్యాగ్ లో ఉంటుంది, ఒకటి డెస్క్ దగ్గర ఉంటుంది, ఇంకోటి కార్లు ఉంటుంది. సో ఇప్పుడు మార్నింగ్ రొటీన్ చూసినాం. నైట్ రొటీన్ కూడా ఒకసారి చూద్దాం. ఎస్, ఎవ్రీడే 2 సార్లు ఫేస్ వాష్ చేయడం ఇంపార్టెంట్. పక్కా చేయాల్సిందే. నైట్ మళ్ళీ ఫేస్ వాష్ ఎందుకు అంటే చెత్త చెదారం అన్నిటితో పాటు మనం పొద్దున పెట్టిన సన్ స్క్రీన్, ఆ సన్ స్క్రీన్ మీద వచ్చే చెత్త చెదారం మొత్తం తీయాలి కదా. సో అందుకే రాత్రి కూడా ఫేస్ వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన నైట్ రొటీన్ లో మొత్తం 4 స్టెప్లు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ కూడా 4 కాదు, 3.5 స్టెప్స్ ఉంటాయి. సేమ్ స్టెప్ 1 ఇక్కడ కూడా విల్ స్టార్ట్ విత్ క్లెన్జర్. మంచిగా ఫేస్ వాష్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 1.5 మన టోనర్. ఈ రోజ్ వాటర్ ని ఒక 2-3 స్ప్రేలు కొట్టి ఒక 1 మినిట్ దాన్ని మంచిగా ఎండనిస్తాం. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇక్కడ నైట్ రొటీన్ కి నా దగ్గర 2 సీరంలు ఉన్నాయి. ఫస్ట్ ది రెటినాల్ అండ్ సెకండ్ ది అజీ క్లియర్. ఇది కూడా ఇండియా నుంచి డర్మాట్ సజెస్టేషన్ అని తీసుకున్నా. నాకు తెలిసి నైట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ గా ఆల్టర్నేట్ డేస్ వాడతా. ఈ రోజు రెటినాల్ పెడితే రేపు అజీ క్లియర్ పెడతా. అండ్ మళ్ళీ సేమ్ రిపీట్ రెటినాల్ అజీ క్లియర్, రెటినాల్ అజీ క్లియర్. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ వాడుతూ ఉంటా. ఈ
రెటినాల్ ఎందుకంటే మన ఫేస్ లో వ్రింకిల్స్ ఇంకా డార్క్ స్పాట్స్ తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ అజిక్లియర్ ఎందుకంటే ఇది బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఇట్లాంటివి తీయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది కూడా సేమ్ ఒక 1-2 పంప్స్ తీసుకొని ఫేస్ మీద ఒక 5 డాట్లు 1 2 3 4 5 5 డాట్లు పెట్టేసి మంచిగా మసాజ్ చేసి సెట్ చేయాలి. ఇప్పుడు 2 ఉన్నాయి కదా అని చెప్పి 2 ఒకటే రోజు పెడతా అంటే మరీ హెవీ అయిపోతుంది. డోంట్ డూ దాట్. మరీ రియాక్షన్ ఇష్టం వచ్చినట్టయితే. ఈ అజిక్లియర్ లో అసలు ఏమున్నాయిరా అంటే అజిలియాక్ యాసిడ్, రెజార్సినాల్, ఫెరూలిక్ యాసిడ్, HPPA ఈ సామాన్లు ఉన్నాయంట. ఒకవేళ నాకు దీని ఈక్వాలంటే ఇంకేదన్నా సీరం దొరికితే అది కింద డిస్క్రిప్షన్ లో పెడతా. అండ్ సీరం పెట్టిన తర్వాత ఒక 1-2 మినిట్స్ దాన్ని కూడా మంచిగా ఎండనిచ్చి లాస్ట్ స్టెప్ మాయిశ్చరైజర్ మళ్ళీ ఒక 1-2 పంప్స్ తీసుకొని ఒక 4-5 డాట్లు పెట్టి మంచి మసాజ్ చేసి సెట్ చేయాలి. ఇప్పుడు మన నైట్ రొటీన్ లో సన్ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ లిప్ బామ్ అయితే పెట్టాలి. ఫేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫ్లోలో బియర్డ్ గురించి కూడా మాట్లాడదాం. మన మార్నింగ్ ఫేస్ రొటీన్ మొత్తం అయిపోయిన తర్వాత లిప్ బామ్ కూడా పెట్టేసిన తర్వాత నేను బియర్డ్ కోసం కొన్ని స్పాట్స్ లలో మినాక్సిడిల్ వాడతా. ఇది ఈ మధ్యన ఒక 1-2 మంత్స్ ముందు స్టార్ట్ చేసిన. అండ్ టు బి ఆనెస్ట్ ఇది ఫ్రీక్వెంట్ గా కూడా వాడతలేను. ఈ రోజు పెడితే మళ్ళీ వారం దాకా మర్చిపోతా, బట్ కన్సిస్టెంట్ గా వాడితే మంచిగా ఉంటుంది. ఇది కూడా నాకు డర్మాట్ సజెస్ట్ చేసిన ఉండే. అండ్ బియర్డ్ కోసం మన నైట్ రొటీన్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ బియర్డ్ ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ పెట్టి మంచిగా మసాజ్ చేసి సెట్ చేస్తాం. సో ఇప్పుడు మన స్కిన్ కేర్ ఫర్ ఫేస్ ఇంకా బియర్డ్ అయిపోయింది కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ స్కిన్ కేర్ ఫర్ బాడీ. వెల్ ఎవ్రీడే స్నానం చేయాలి. స్నానం చేయడానికి మీకు ఏ సోప్ వర్కౌట్ అయితే సోప్ వాడుకోవచ్చు. నేను అవినోది బాడీ వాష్ వాడుతున్నా. నా స్కిన్ కొంచెం సెన్సిటివ్ ఇంకా డెలికేట్ ఉంటుంది కాబట్టి నాకు ఇది కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ బాడీ వాష్ నేను స్విచ్ చేస్తూనే ఉంటా, బట్ మన బాడీ వాష్ లో ఎక్కువ చెత్త కెమికల్స్ లేకుండా ఉంటే బెటర్. సో బాడీ వాష్ తో మంచిగా స్నానం చేసిన తర్వాత మంచిగా టవల్ తోని ప్యాడ్ డ్రై అయిపోయి బాడీ మొత్తం మంచిగా మాయిశ్చరైజర్ పెట్టి సెట్ చేయాలి. షవర్ అయిపోయిన తర్వాత మొత్తం టవల్ తీసుకొని కంప్లీట్ గా డ్రై అయిపోకుండా లైట్ గా ఇంకొక బాడీ మీద 10% మాయిశ్చర్ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ పెడితే బెటర్. అండ్ లాస్ట్ ఐటమ్ సన్ స్క్రీన్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఈ సన్ స్క్రీన్ ఉంది కదా, మళ్ళీ ఇదేంద్రా అంటే వెల్ ఇది సన్ స్క్రీన్ స్ప్రే. ఈ క్రీమ్ ని మొత్తం బాడీ అంతా పెట్టడానికి నాకు బద్ధకం అవుతుంది కాబట్టి ఫేస్ కి సన్ స్క్రీన్ క్రీమ్ వాడి బయటికి పోయినప్పుడు ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ కి ఈ సన్ స్క్రీన్ స్ప్రే కొడితే సెట్. నేను ఈ సన్బమ్ బ్రాండ్ ది తీసుకున్నా. దీంట్లో ఎక్కువ చెత్త చెదరం లేదు, నైస్ వన్, స్మెల్ కూడా బాగుంటుంది. సో అది మన స్కిన్ కేర్ రొటీన్. స్కిన్ ని మంచిగా జాగ్రత్తగా చూసుకోండి, ఇచ్చి పడేయండి. అండ్ యా అంతే మరి, బాయ్.